హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆమ్లెట్ మా వారు వేశారండి. ఏ విధంగా చేయాలో పర్ఫెక్ట్ మెథడ్ చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారము, సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లాన్ని యాడ్ చేసి ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలాను కూడా యాడ్ చేశారండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు. అదేవిధంగా ఆయిల్ కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసి ఈ విధంగా వీటినన్నిటిని బాగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి 2 ఎగ్స్ని తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎప్పుడు చేసినా చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు దీని అంతటిని మనము బీట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా తరిగిన మిర్చి, అదేవిధంగా చిన్నగా తరిగిన ఆనియన్ ఒక పెద్ద సైజు వరకు తీసుకొని చిన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారిగా బీట్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇప్పుడు బీట్ చేసుకున్న ఈ ఎగ్ను కంప్లీట్గా ఇందులో వేసేసుకోవాలి ఒకేసారి. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ వరకు మనము దీన్ని మగ్గించేసేసుకోవాలండి. అప్పుడే పచ్చివాసన అనేది ఉండదు. అదేవిధంగా ఆ ఎగ్ స్మెల్ అనేది కూడా లేకుండా అవుతుంది. 2 సైడ్స్ ఈ విధంగా కాల్చేసుకున్నామా అంటే ఎంతో టేస్టీకరమైన మన ఎగ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.